పార్థు అయితే వాళ్ళ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో ఆ అమ్మాయిని తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇక ఆ విషయం తెలిసి కోటి అయితే పార్థు దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, బాబు మీరు ఆ అమ్మాయిని వెతకడం వేస్ట్, ఎందుకంటే నాకు ఆ కానిస్టేబులే చెప్పాడు. ఎందుకండి ఆ అమ్మాయి ఎవరో మాకే తెలియదు, మీరు ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ అమ్మాయిని వెతకడం మీరు శుద్ధ దండగా, ఆ అమ్మాయి మీకు ఎప్పటికీ కనిపించదు. నన్ను అడిగితే మీరు ఆ అమ్మాయిని వెతకడం మానేస్తేనే మంచిది అని నాకు అతను చెప్పాడు. కాబట్టి నాకు కూడా ఒకటి అనిపిస్తుంది అల్లుడు గారు, అందుకే మీరు కూడా ఆ అమ్మాయి ఎవరో వెతికే ప్రయత్నం మరి చేయవద్దు అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న పార్థు ఇంకా కోపంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న డ్రైవర్ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక పార్థు అయితే మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అది చూసి కోటి అయితే అవును అవును బాబు, మీరు మాత్రం ఆ అమ్మాయిని వెతికే ప్రయత్నం చేయవద్దు, ఆ అమ్మాయిని మీరు నెతకకపోవడమే మంచిది అని చెప్పి అంటాడు. అది వినగానే పార్థు అయితే చాలా కోపంతో అతని వైపు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక ఎలాగైనా సరే నేను ఆ అమ్మాయిని వదిలేదే లేదు, ఆ అమ్మాయిని పట్టుకునే తీరుతాను, ఆ అమ్మాయి అంతు చూస్తానని చెప్పి అంటాడు. అది విని కోటి అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.